ABN and PRR College of Science, Kovur. Dear students, welcome to online classes. My name is Bindu, lecturer in computer science. This is for first year MPCS, MSCS and MCCS students. Semester 2, Subject Computer Science, Paper 2, Data Structures using C. Unit 4, Binary Trees. మనం బైనరీ సెర్చ్ ట్రీ ప్రోగ్రామ్ చూసాం. బైనరీ ట్రీలో నెంబర్ ఆఫ్ నోడ్స్ ఎన్ని ఉన్నాయనేది కౌంట్ చేయడానికి ప్రోగ్రామ్ చూస్తున్నాం ఈ క్లాస్లో. ఓకే, ఫస్ట్ ఆ ప్రోగ్రామ్ చెప్పుకోబోయే ముందు మనం ఇక్కడ ఒక పాయింట్ చూస్తున్నాం, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏముంది, టైప్ డెఫ్ ఇంట్ ఇన్ అని ఉంది. ఓకే, టైప్ డెఫ్ అంటే ఏంటి, మనకి కీవర్డ్. ఓకే, ఇంట్ అనేది ఇంటీజర్ డేటా టైప్ కీవర్డ్. మనం ఇంటీజర్ వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకోవాలి అంటే ఇంట్ ఏ కామా బి ఇలా డిక్లేర్ చేసుకుంటాం. ఓకే, మనం ఇంటీజర్ వేరియబుల్స్ని ఈ విధంగా డిక్లేర్ చేసుకుంటాం. మనం ఇంట్ అనే ఉపయోగించుకుంటాం. ఇంటికి వేరే నేమ్ ఇచ్చుకోవాలి అంటే ఇంటికి బదులు మనం వేరే నేమ్తో డిక్లేర్ చేసుకోవాలి అంటే ఇక్కడ టైప్ డెఫ్ అని ఇంట్ న్యూ నేమ్ ఇచ్చుకోవాలి. ఓకే, అంటే జస్ట్ మన ప్రోగ్రామ్ వరకు మాత్రమే ఆ నేమ్ అనేది ఉపయోగించుకోవచ్చు. ఓకే, ఇక్కడ టైప్ డెఫ్ ఇంట్ ఇన్ అని ఇచ్చాం కదా, మనం ఇంటికి ప్రోగ్రామ్ మనం రాసుకుంటే ప్రోగ్రాంలో ఇంటికి బదులు ఐఎన్ ఇన్ అని ఉపయోగించుకోవచ్చు. ఇంటి డేటా టైప్కి బదులు మనం ఇన్ అని రాసుకొని వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకోవచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం టైప్ డెఫ్ అని ఇంటి ఇన్ అని ఇచ్చాం. ఓకే, ఇంట్ అనే నేమ్ని, ఓకే, మనకేంటి ఇంట్ అనేది డేటా టైప్, మనం ఇన్ అని రాసుకున్నాం, ఇన్ అని పెట్టుకున్నాం నేమ్, ఇంటికి ఇన్ అని పెట్టాం. ఇప్పుడు ఇన్ అని డిక్లేర్ చేసాం, అబ్జర్వ్ చేయండి. ప్రోగ్రాంలో ఇంక ఇంట్ అని యూజ్ చేయని అవసరం లేదు, మనం ఇన్ అని రాసుకుంటే సరిపోతుంది. అంటే వేరే న్యూ నేమ్ ఇచ్చుకున్నాం, డేటా టైప్కి న్యూ నేమ్ ఇచ్చుకున్నాం. ఓకే, ఇక్కడ ఇదే విధంగా మనం ఏం చేస్తున్నాం, టైప్ డెఫ్ స్ట్రక్ట్ నోడ్ అని ఒక నోడ్ స్ట్రక్చర్ని డిఫైన్ చేసుకున్నాం కదా, ఆ నోడ్కి చూడండి టైప్ డెఫ్ ఇది డేటా టైప్ నేము. ఓకే, మనకి ఇక్కడికి డిఫైన్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, మనకి న్యూ నేము ఇక్కడ ఇస్తున్నాం, ఎన్ అని ఇచ్చాం, సెమీకాలన్ ఇచ్చాం. ఓకే, టైప్ డెఫ్ ఉపయోగించినప్పుడు ఇక్కడ న్యూ నేమ్ ఏమి ఇచ్చాం, ఎన్ ఇచ్చాం కదా, మనం పాయింటర్ వేరియబుల్స్ని డిక్లేర్ చేసాం. ప్రీవియస్ ప్రోగ్రాంలో చూసినప్పుడు మనం ఏం చేసాం, మనం స్ట్రక్ట్ నోడ్ అని యాస్ట్రిక్ టెంప్ అని డిక్లేర్ చేసుకునే వాళ్ళం. మనం అలా ఇంకా డిక్లరేషన్ మొత్తం స్ట్రక్ట్ నోడ్ అని రాయనవసరం లేదు. డైరెక్ట్గా స్ట్రక్ట్ నోడ్కి బదులు మనం ఏం పేరు పెట్టుకున్నాం, టైప్ డెఫ్ ఏం చేసాం, ఎన్ అని చేసాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎన్ అని డిఫైన్ చేసాం. కాబట్టి స్ట్రక్ట్ నోడ్ అని రాయకుండా ప్రతిసారి దానికి బదులు ఎన్ అని రాసేయచ్చు. ఇక్కడ ఇంటీజర్కి బదులు అయ్యాన్ని ఇన్ అని రాసుకున్నాం కదా, పైన మనం ఇన్ అని ఉపయోగించుకుంటున్నాం. ఇక్కడ కూడా అంతే, స్ట్రక్ట్ నోడ్ కంప్లీట్గా రాయకుండా ఆ నేమ్కి బదులు ఎన్ అనే నేమ్ ఉపయోగించి మనం పాయింటర్ వేరియబుల్స్ని డిక్లేర్ చేసేసాం. ఓకే, టైప్ డెఫ్ ఇచ్చుకుంటే కనుక టైప్ డెఫ్ ఏదైతే నేమ్ ఇచ్చుకున్నామో ఆ నేమ్ తోటి మనం స్ట్రక్చర్కి పాయింటర్ వేరియబుల్స్ని క్రియేట్ చేసేయచ్చు. అంటే స్ట్రక్చర్ అనేది కూడా ఒక డేటా టైప్ కదా, మనం డేటా టైప్ ఇక్కడ ఇంట్ అనే డేటా టైప్కి వేరే నేమ్ ఇచ్చుకున్నాం. ఓకే, ప్రోగ్రాంలో ఉపయోగించుకోవడానికి వేరే నేమ్ తోటి ఉపయోగించుకుంటున్నాం. ఓకే, అలాగే ఇక్కడ స్ట్రక్చర్ అనేది ఒక డేటా టైపే, యూజర్ డిఫైన్ డేటా టైప్. దీన్ని టైప్ డెఫ్ చేసినప్పుడు మనం ఏ నేమ్ ఇచ్చాం, టైప్ డెఫ్ డిక్లేర్ చేసినప్పుడు ఎన్ ఇచ్చాం. స్ట్రక్ట్ అనే నోడ్కి బదులు
ఎన్ నేమ్ తోటి మనం ఏం చేయొచ్చు, ప్రతిసారి స్ట్రక్ట్ నోడ్ అని రాసే బదులు ఎన్ అని రాసుకుంటే సరిపోతుంది. షార్ట్ ఫామ్లో మనం ఎన్ అని పెట్టుకుంటాం. ఎన్ అని యాస్టిక్ టెంప్ అని డిక్లేర్ చేసాం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ప్రీవియస్ అనుకోండి రైట్ సైడ్ ఉన్న విధంగా డిక్లేర్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడైతే టైప్ డెఫ్ ఉపయోగిస్తున్నాం కాబట్టి ఎన్ రాసుకుంటే సరిపోతుంది. అబ్జర్వ్ చేయండి, రైట్ సైడ్ ఉన్న కోడింగ్ మనం ఇప్పటి వరకు ప్రీవియస్ ప్రోగ్రాంలో ఈ విధంగా చూసాం. పైన స్ట్రక్ట్ నోడ్ అని యాస్టిక్ టెంప్ అని మనం క్రియేట్ చేసాం. అబ్జర్వ్ చేయండి. ఓకే, లెఫ్ట్ సైడ్ ఏముంది, టైప్ డెఫ్ ఉపయోగించాం. స్ట్రక్ట్ నోడ్కి బదులు మనం టైప్ డెఫ్ ఏం క్రియేట్ చేసాం, ఎన్ అని డిఫైన్ చేసాం కదా. న్యూ డెఫినేషన్ ఇచ్చాం, స్ట్రక్చర్కి నేమ్ న్యూ నేమ్ ఇచ్చుకున్నాం. ఏం డిఫైన్ చేసాం, ఎన్ అని చేసాం. కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, స్ట్రక్ట్ రైట్ సైడ్ లాస్ట్ లైన్ చూడండి, స్ట్రక్ట్ నోడ్ అని యాస్టిక్ టెంప్ ఇచ్చాం. స్ట్రక్ట్ నోడ్కి బదులు లెఫ్ట్ సైడ్ ఏముంది, ఎన్ మాత్రమే రాసాం. అంటే టైప్ డెఫ్ అని ఎన్ని డిఫైన్ చేసాం కదా న్యూ నేమ్ని. కాబట్టి ఆ నేమ్ స్ట్రక్ట్ నోడ్కి బదులు ఎన్ రాసుకుంటే సరిపోతుంది. ప్రోగ్రాంలో స్ట్రక్ట్ నోడ్ ఎక్కడ రాయాలో అన్ని చోట్ల మనం ఎన్ ఉపయోగిస్తే సరిపోతుంది. ఓకే, ఎన్ అనేది ఏంటి, స్ట్రక్చర్ నోడ్ డేటా టైప్. ఓకే, ఎన్ అనేది ఏంటి, స్ట్రక్చరే నోడ్ డేటా టైపే, స్ట్రక్చర్ నోడ్ డేటా టైప్ ఎన్ అనేది. దానికే మరొక పేరు ఎన్ మనం డిఫైన్ చేసుకున్నాం. ఓకే, అబ్జర్వ్ చేయండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. టైప్ డెఫ్ ద్వారా మనం ఏవైతే నేమ్స్ ఉన్నాయో వాటిని న్యూ నేమ్కి ఇచ్చుకోవచ్చు. ఓకే, పైన ప్రిమిటివ్ డేటా టైప్ ఇంట్ ఉంది కదా, దానికి ఇంట్ అనే ఉపయోగించాలి. యాక్చువల్గా ప్రోగ్రామ్ ఇంటీజర్ వాల్యూ డిక్లేర్ చేసినప్పుడు ఇంట్ అనే రాసుకోవాలి. కానీ మనం టైప్ డెఫ్ ఉపయోగించి ఇంట్కి వేరే న్యూ నేమ్ ఏమిస్తున్నాం, ఇన్ అని రాసుకున్నాం. అంటే ప్రోగ్రాంలో ఇంటీజర్ ఐఎన్టీ ఇంటూ ఉపయోగించాల్సినప్పుడల్లా మనం ఇన్ అని ఉపయోగిస్తే సరిపోతుంది. ఓకే, అదేవిధంగా స్ట్రక్ట్ నోడ్ అనే డేటా టైప్కి స్ట్రక్చర్ డేటా టైపే కదా, యూజర్ డిఫైన్ డేటా టైప్. కాబట్టి ఈ స్ట్రక్చర్ డేటా టైప్కి టైప్ డెఫ్ ఉపయోగించినప్పుడు మనం ఎన్ అని నేమ్ ఇచ్చుకున్నాం. కాబట్టి స్ట్రక్ట్ నోడ్ అని ఎక్కడైతే మనం ఉపయోగించాలో ప్రోగ్రాంలో అన్ని చోట్ల ఎన్ అని రాసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్ చూడండి, కౌంట్ నెంబర్ ఆఫ్ నోడ్స్ ఇన్ ఏ బైనరీ ట్రీ. మనకి బైనరీ ట్రీలో ఎన్ని నోడ్స్ ఉన్నాయి మనం కౌంట్ చేయాలి. అంటే కౌంట్ నెంబర్ ఆఫ్ నోడ్స్ అంటే ఏంటి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1 2 3 4 5 ఉన్నాయనుకోండి. ఇక్కడ ఎన్ని నోట్స్ ఉన్నట్టు, మనకి 5 నోట్స్. నెంబర్ ఆఫ్ నోట్స్ ఎన్ని, 5 ఉన్నాయి. 1, ఓకే, ఇది ఒక నోడు టిక్ పెడుతున్నాను కదా, ఇవన్నీ కౌంట్ చేయండి. నెంబర్ ఆఫ్ నోట్స్ ఎన్ని, 5. అది మనం ప్రోగ్రామింగ్ ఉపయోగించి లాజికల్గా కౌంట్ చేయాలి. ఎన్ని నెంబర్ ఆఫ్ నోట్స్ ఉన్నాయి ఈ బైనరీ ట్రీలో, ఒక బైనరీ ట్రీలో ఎన్ని నెంబర్ ఆఫ్ నోట్స్ ఉన్నాయో కౌంట్ చేయాలి. దానికోసం మనం ఈ ప్రోగ్రామ్ రాసుకుంటున్నాం. మనకి ఇక్కడైతే 5 ఉన్నాయి. ఓకే, 5 నోట్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ప్రోగ్రాంలో ప్రీవియస్ చెప్పుకున్న పాయింట్ అర్థమైంది కదా అందరికీ. టైప్ డెఫ్, ఇక్కడ టైప్ డెఫ్ స్ట్రక్ట్ మనం ఇక్కడ లింక్ లిస్ట్లో రాసుకుంటున్నాం కాబట్టి ప్రోగ్రామ్ ఒక నోడ్ క్రియేషన్ కోసం. ఓకే, ఒక నోడ్ క్రియేషన్ కోసం మనం ఏమి ఇచ్చుకున్నాం, డేటా అని డేటా పార్ట్, లెఫ్ట్ పార్ట్, రైట్ పార్ట్. ఓకే, డేటా పార్ట్ కోసం ఇంటీజర్లో కాబట్టి ఇంటి డేటా, స్ట్రక్ట్ నోడ్ లెఫ్ట్ రైట్. 2 అడ్రస్ పార్ట్లో మనం క్రియేట్ చేసుకున్నాం. ఇది ఆల్రెడీ మీకు ఈ లాజిక్ ప్రీవియస్ ప్రోగ్రాంలో చూశారు. ఇప్పుడు న్యూ పాయింట్ ఏంటి, ప్రీవియస్ ఇప్పుడే ఈ క్లాస్లో స్టార్టింగ్ చెప్పాను కదా, ఏంటది, టైప్ డెఫ్. అంటే ఇలా స్ట్రక్చర్ని డిఫైన్ చేయడం మాత్రమే చూసాం. ఆ స్ట్రక్చర్కి న్యూ నేమ్ ఇచ్చుకోవడం. ఓకే, టైప్ డెఫ్ ఉపయోగించి న్యూ నేమ్ ఇస్తున్నాం. చూడండి, ఇక్కడ ఎన్ అనే నేమ్ ఇచ్చాం. ఓకే, అంటే స్ట్రక్ట్ నోడ్ అని మనం ఎక్కడ
ప్రోగ్రాంలో ఉపయోగించాల్సినప్పుడు స్ట్రక్ట్ నోడ్ అని ఉపయోగించాల్సినప్పుడు మనం ఎన్ అని ఉపయోగించుకుంటాం. ఓకే, ఇక్కడ క్రియేట్ మెథడ్ అనేది మనకి ఏం రిటర్న్ చేస్తుంది, ఒక నోడ్ని రిటర్న్ చేస్తుంది. అది ఏ టైపు, స్ట్రక్ట్ నోడ్ అనే డేటా టైప్. కాబట్టి స్ట్రక్ట్ నోడ్ అనే డేటా టైప్కి అనదర్ నేమ్ ఏమి ఇచ్చుకున్నాం, టైప్ డెఫ్ ఎన్ ఇచ్చుకున్నాం కదా, ఆ ఎన్ ఇక్కడ రాసుకున్నాం. ఓకే, మనకి మెథడ్ ఏదైనా రిటర్న్ చేస్తుంది అనుకోండి, అది ఇంటీజర్ అయితే ఇంటర్ని రాస్తాం కదా, ఇక్కడ ఏం రాసాం, ఎన్. మనకి స్ట్రక్చర్ నోడ్ డేటా టైప్ కాబట్టి, మనకి స్ట్రక్చర్ డేటా టైప్ కాబట్టి ఎన్ అని ఇచ్చుకున్నాం. ఓకే, మనం టైప్ డెఫ్ చేసుకున్నాం కాబట్టి ఎన్ అని ఇచ్చుకున్నాం. చేయకపోతే స్ట్రక్ట్ నోడ్ అని ఇచ్చుకుంటాం. ఓకే, మనకి టైప్ డెఫ్ చేయకపోతే స్ట్రక్ట్ నోడ్ అనే రాసేసుకోవాలి. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఇంట్ సైజ్ ఆఫ్ ఎన్ యాస్ట్రిక్ టీ. ఎన్ యాస్ట్రిక్ టీ అంటే ఏంటి, ఎన్ అనేది ఎన్ ప్లేస్లో మనకి ఏమున్నట్టు, స్ట్రక్ట్ నోడ్ ఉన్నట్టు. స్ట్రక్ట్ నోడ్కి అనదర్ నేమే మనం ఎన్ ఇచ్చుకున్నాం కదా, అంటే స్ట్రక్చర్కి పాయింటర్ వేరియబుల్ ఇది. ఓకే, ఎన్ సైజ్ అంటే మనకి ఇవి రెండు కూడా ఫంక్షన్ ప్రోటోటైప్స్, ఈ 2 లైన్స్. ఓకే, 1, 2 ఈ 2 లైన్స్ ఏంటి, ఫంక్షన్ ప్రోటోటైప్స్. నెక్స్ట్ మనం రూట్ క్రియేట్ చేసుకుంటాం కదా, ప్రీవియస్ అయితే రూట్, టెంప్, కరెంట్ ఇలా క్రియేట్ చేసుకునే వాళ్ళం. ఇక్కడ రూట్ మాత్రం సరిపోతుంది మనకి. అది ఏ టైపు, స్ట్రక్చర్ నోడ్ టైపు. అంటే స్ట్రక్చర్ నోడ్కి బదులు మనం ఎన్ అని నేమ్ ఇచ్చుకున్నాం కదా, కాబట్టి ఎన్ అని రాసుకున్నాం. ఓకే, మీకు ఈ మెథడ్ కూడా తెలుస్తుందని టైప్ డెఫ్ చేశాను. ఇక్కడ మామూలుగా స్ట్రక్ట్ నోడ్ అనే ఉపయోగించుకుంటూ ప్రోగ్రామ్ రాసేసుకోవచ్చు, కానీ ఈ మెథడ్ కూడా మీకు తెలియాలనేసి టైప్ డెఫ్ ఉపయోగించి కూడా ఒక ప్రోగ్రామ్ చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనం ఏం చేసాం, ఎన్ యాస్టిక్ రూట్ అని రాసుకున్నాం. అంటే ఎన్ అంటే మనకి రూట్ అనేది ఏ డేటా టైపు, స్ట్రక్చర్ నోడ్ డేటా టైపు. ఎన్కి అదే మీనింగ్ వస్తుంది. ఓకే, స్ట్రక్చర్ నోడ్ డేటా టైప్కి అనదర్ నేమ్ ఏమి ఇచ్చుకున్నాం, టైప్ డెఫ్ ఉపయోగించుకొని ఎన్ ఇచ్చుకున్నాం కదా. మీకు ఈ లైన్ అర్థమైంది కదమ్మా. మామూలుగా అయితే స్ట్రక్ట్ నోడ్ యాస్టిక్ రూట్ అని క్రియేట్ చేసుకుంటాం. పాయింటర్ వేరియబుల్, స్ట్రక్చర్కి పాయింటర్ వేరియబుల్. ఆ స్ట్రక్చర్కి అనదర్ నేమ్ మనం ఏమి ఇచ్చుకున్నాం, న్యూ నేము టైప్ డెఫ్ ఉపయోగించి ఎన్ ఇచ్చుకున్నాం కదా. అంటే స్ట్రక్ట్ నోడ్ అని ఎక్కడైతే ఉపయోగించాలో ఆ ప్లేస్లో మనం ఎన్ ఉపయోగించుకుంటాం. ఓకే, మనం న్యూ నేమ్ ఇచ్చుకున్నాం, స్ట్రక్ట్ నోడ్ అనే డేటా టైప్కి న్యూ నేమ్ ఇచ్చుకున్నాం. ఓకే, ఈ డేటా టైప్ ఉపయోగించాల్సినప్పుడల్లా మనం ఎన్ అని రాసుకుంటే సరిపోతుంది. ఓకే, షార్ట్ ఫామ్లో ఎన్ అని ఇచ్చుకున్నాం. ఓకే, ఇక్కడ వరకు ఏంటి, డిక్లరేషన్స్ అయినాయి. నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి. మెయిన్ మెథడ్ స్టార్ట్ అయింది. మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ చేసుకున్నాం. మెయిన్ ఫంక్షన్లో ఇంట్ టోటల్ డిక్లేర్ చేసాం. ఇంట్ అనేది టోటల్ అనేది ఇంటీజర్ డేటా టైప్. ఓకే, సిఎల్ఆర్ ఎస్సిఆర్ అంటే క్లియర్ స్క్రీన్. నెక్స్ట్ ఏంటి, రూట్ ఈక్వల్ టు క్రియేట్ మెథడ్ కాల్ చేసాం, అంటే ఫంక్షన్ కాల్ చేసాం. రూట్ ఈక్వల్ టు క్రియేట్ ఫంక్షన్ కాల్ చేసాం. అంటే రూట్ అనేది ఏంటి, ఒక నోడ్, అంటే ఒక అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది. క్రియేట్ మెథడ్ కాల్ చేయగా మనకి ఏం రిటర్న్ చేస్తుంది, ఒక అడ్రస్ని రిటర్న్ చేస్తుంది. కాబట్టి మనం ప్రీవియస్ ఏం రాసుకున్నాం, ఎన్ యాస్ట్రిక్ క్రియేట్ అని మనం రాసుకున్నాం, ఎందుకంటే ఇది ఒక అడ్రస్ని రిటర్న్ చేస్తుంది కదా. ఓకే, కాబట్టి మనం దీనికి డేటా టైపు ఎన్ అని ఇచ్చుకున్నాం. ఓకే, డేటా టైపు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎన్ అని రాసుకున్నాం. ఇక్కడ డేటా టైప్ రిటర్న్ టైప్ ఏం రాసుకున్నాం, ఎన్ అంటే స్ట్రక్చర్ డేటా టైప్ రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏమైంది, రూట్ ఈక్వల్ టు క్రియేట్ మెథడ్ కాల్ అయ్యింది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, రూట్ ఈక్వల్ టు క్రియేట్ ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఫంక్షన్ క్రియేట్ అనే ఫంక్షన్ డెఫినేషన్ దగ్గరికి వెళ్తుంది. ఓకే, ఇక్కడ క్రియేట్ ఫంక్షన్ డెఫినేషన్ అబ్జర్వ్ చేయండి. మనకి రిటర్న్ టైప్ ఏముంది, ఎన్ అంటే స్ట్రక్చర్ టైప్ ఉంది. అబ్జర్వ్ చేయండి, క్రియేట్కి ముందు ఫంక్షన్ నేమ్కి ముందు ఎన్ ఉంది కదా. ఎన్ అనేది ఏంటి, రిటర్న్ టైప్.
అంటే స్ట్రక్చర్ టైప్, నోడ్ డేటా టైప్. స్ట్రక్చర్ నోడ్ డేటా టైప్ అంటే ఒక నోడ్ని రిటర్న్ చేస్తుంది, నోడ్ యొక్క అడ్రస్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, ఒక నోడ్ యొక్క అడ్రస్ని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ ఫంక్షన్లో ఫస్ట్ ఏంటి, ఇంట్ ఐ అని డిక్లేర్ చేసుకున్నాం. ఇంటీజర్ వేరియబుల్ ఐని డిక్లేర్ చేసాం. నెక్స్ట్ స్ట్రక్చర్ నోడ్ అంటే మనం స్ట్రక్చర్ నోడ్కి అంటే ఎన్ అని రాసుకున్నాం కదా, ఒక నోడ్కి పాయింటర్ వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాం. యాస్టిక్ టెంప్ అని పాయింటర్ వేరియబుల్. ఓకే, ప్రింట్ఎఫ్ నెక్స్ట్ ఏం రాసాం అంటే డిస్ప్లే అవ్వాలి మెసేజ్, ఎంటర్ డేటా ఆర్ ఎంటర్ -1 ఫర్ నో డేటా. మనం డేటాని ఎంటర్ చేయొచ్చు, లేదంటే ఇంకా డేటా అవసరం లేదనుకుంటే -1 ఎంటర్ చేయాలి. ఓకే, స్కాన్ఎఫ్ అని ఐ వాల్యూ ఎంటర్ చేయాలి. ఫస్ట్ మనం 10 ఎంటర్, ఐ వాల్యూ ఎంత ఎంటర్ చేద్దాం, 10 ఎంటర్ చేద్దాం. ఐ వాల్యూ 10. ఓకే, ఐ వాల్యూ 10 ఎంటర్ చేయగానే 10 నాట్ ఈక్వల్ టు -1. కండిషన్ ట్రూ కదా, కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇంక ఎల్స్ పార్ట్కి వస్తుంది. ఇఫ్ కండిషన్ నాట్ ఈక్వల్ టు -1 కాదు, ఇక్కడ ఈక్వల్ టు -1 ఇచ్చాం. కండిషన్ అబ్జర్వ్ చేయండి, ఐ ఈక్వల్ టు -1 అయితే ఇఫ్ బ్లాక్లోకి వెళ్ళాలి, కానీ కాదు కదా, మనకి -1 కాదు కదా అయ్యి, కాబట్టి ఇక్కడ ఫాల్స్ అయింది. ఓకే, కాబట్టి ఎల్స్ పార్ట్కి వస్తుంది. ఎల్స్ పార్ట్లో ఒక న్యూ నోడ్ కి మెమొరీ అలొకేట్ అవుతుంది. చూడండి, రన్ టైంలో టెంప్ అనేది పైన డిక్లేర్ చేసాం. ఆ టెంప్కి ఒక నోడ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, టెంప్కి ఒక నోడ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ 10 రాసుకుంటే ఓకే, అంటే ఫస్ట్ ఇలా ఉంది. ఓకే, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, టెంప్ అనే ఒక నోడ్ క్రియేట్ చేసాం. ఈ లైన్ మన ఎల్స్ పార్ట్లో ఫస్ట్ ఏంటి, టెంప్ ఈక్వల్ టు ఎన్ యాస్ట్రిక్ అంటే ఎన్ అంటే ఏంటి, స్ట్రక్ట్ నోడ్ అని కదా మీనింగ్. కాబట్టి స్ట్రక్చర్ నోడ్ డేటా టైప్ ఇది. మనకి మ్యాలాక్ అంటే స్ట్రక్చర్ డేటా టైప్కి పాయింటర్ క్రియేట్ చేసి మ్యాలాక్ సైజ్ ఆఫ్ ఎన్. ఇక్కడ స్ట్రక్ట్ నోడ్కి బదులు ఎన్ రాసుకుంటున్నాం కదా, మనకి ఇంకా ఎన్ సైజ్, ఎన్ యొక్క నోడ్ యొక్క సైజు, స్ట్రక్చర్ డేటా టైప్ యొక్క సైజ్ తీసుకుంటుంది. దీని ద్వారా మనకి ఏంటి, ఒక మెమొరీ, టెంప్కి మెమొరీ అలొకేట్ అవుతుంది. అలొకేట్ అయినప్పుడు మనకి ఈ విధంగా నోడ్ క్రియేట్ అవుతుంది. సైన్ని నేను డ్రా చేసాను, అబ్జర్వ్ చేయండి. ఓకే, క్రియేట్ అయ్యే మెమొరీ ఎంత, 100, టెంప్కి 100 అనేది అలొకేట్ అయింది. నెక్స్ట్ టెంప్ యారో డేటా ఎంత, ఈక్వల్ టు ఐ వాల్యూ ఎంత పైన రీడ్ చేసాం, 10 రీడ్ చేసాం. ఓకే, ఐ వాల్యూ 10 రీడ్ చేసాం కాబట్టి ఓకే, మనకి ఆల్రెడీ ఇక్కడ 10 అనేది ఇన్సర్ట్ అవుతుంది. నెక్స్ట్ టెంప్ యారో లెఫ్ట్ ఈక్వల్ టు క్రియేట్. మనకి ఫస్ట్ మెయిన్ నుంచి క్రియేట్ మెథడ్ కాల్ అయింది కదా, మెయిన్ నుంచి క్రియేట్ మెథడ్ కాల్ అయింది. మెయిన్ నుంచి క్రియేట్ మెథడ్ కాల్ అయినప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, క్రియేట్ అని మెయిన్ నుంచి కాల్ అయింది. ఓకే, మెయిన్ నుంచి కాల్ అయింది. ఇందులో మళ్ళీ టెంప్ అంటే ఇప్పుడు ఎంత మనకి 100 క్రియేట్, ఇక్కడ 100 యారో లెఫ్ట్ ఎల్ అని రాసుకుంటున్నాం, ఈక్వల్ టు క్రియేట్ మెథడ్ కాల్ అవుతుంది. దాని తర్వాత మనకి ఏం కాల్ అవ్వాలి, 100 యారో రైట్ కాల్ అవ్వాలి. ఓకే, మనం రాసి పెట్టుకోవచ్చు, ఏదైతే రన్ అవుతుందో దాన్ని టిక్ పెట్టుకోవచ్చు. ఈక్వల్ టు క్రియేట్ కాల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు క్రియేట్ మెథడ్లో మనకి టెంప్ యారో లెఫ్ట్ మెథడ్ మళ్ళీ ఇదే క్రియేట్ మెథడే కాల్ అవుతుంది. అంటే క్రియేట్ మెథడ్లో క్రియేట్ ఫంక్షన్లో ఉంటూ
మనకి క్రియేట్ ఫంక్షన్నే కాల్ చేస్తుంది. ఓకే, ఇక్కడ టెంప్ అంటే 100 నోడ్ అడ్రస్సే కదా. 100 టెంప్ యారో లెఫ్ట్ అంటే ఇప్పుడు టెంప్ అంటే 100 కదా. 100కి లెఫ్ట్ ఏముంది, లెఫ్ట్ 100కి లెఫ్ట్లో క్రియేట్ అని మన నోడ్ ఒక అడ్రస్ని అసైన్ చేస్తున్నాం. ఓకే, క్రియేట్ ఫంక్షన్ కాల్ అయినప్పుడు మనకి ఏం రిటర్న్ చేస్తుంది, ఒక అడ్రస్ని రిటర్న్ చేస్తుంది. కాబట్టి ఇది ఈ ఫంక్షన్లో ఇక్కడ టిక్ పెడుతున్నాం, అబ్జర్వ్ చేయండి. ఇది కాల్ అయింది. నెక్స్ట్ మళ్ళీ రిటర్న్ అయ్యే ఈ ఫంక్షన్ కంప్లీట్గా క్లోజ్ చేసుకొని రిటర్న్ అయ్యాక 100 యారో రైట్ ఈక్వల్ టు క్రియేట్ మెథడ్ ఫంక్షన్ కాల్ అవ్వాలి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. మనకి ఇప్పుడు 100 యారో లెఫ్ట్ ఈక్వల్ టు క్రియేట్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. ఓకే, కాబట్టి టిక్ పెట్టాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇదే ఫంక్షన్కి వస్తుంది కదా, ఇదే ఫంక్షన్కి వస్తుంది. ఇదే ఫంక్షన్కి వచ్చి ఇప్పుడు మళ్ళీ ఇంటీజర్ వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటుంది. ఓకే, ఇప్పుడు ఇది ఏంటి, 100 యారో లెఫ్ట్ ఈక్వల్ టు క్రియేట్. ఓకే, ఆ మెథడ్ కాల్ అయినప్పుడు మళ్ళీ ఇప్పుడు రన్ చేస్తున్నాం. ఇంటీజర్ వేరియబుల్ని డిక్లేర్ చేసాం, నెక్స్ట్ టెంప్ పాయింటర్ వేరియబుల్ని డిక్లేర్ చేసాం, నెక్స్ట్ ఎంటర్ డేటా అంటే ఈసారి 20 ఇద్దాం. ఎంటర్ డేటా అంటే 20 ఇద్దాం. ఓకే, నెక్స్ట్ 20 ఈక్వల్ టు -1 కాదు కదా, ఫాల్స్. కాబట్టి ఎల్స్ పార్ట్కి వస్తుంది. మళ్ళీ టెంప్ అనే ఒక న్యూ నోడ్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ టెంప్ అంటే ఇక్కడ టెంప్ అనే నేమ్ మనకి స్ట్రైక్ అవుట్ అవుతుంది. అంటే టెంప్కి ఒక న్యూ అడ్రస్ క్రియేట్ అయింది కదా, మెమొరీ అలొకేట్ అయింది. ఓకే, మేలాక్ ఉపయోగించి మనం మెమొరీ అలొకేషన్ చేసాం కదా టెంప్ నోడ్కి. కాబట్టి న్యూ మెమొరీ అంతా 200 అనుకుందాం. ఇక్కడ ఇది టెంప్ అవుతుంది. ఇప్పుడు టెంప్కి ఇప్పుడు టెంప్లో 200 స్టోర్ అయింది కాబట్టి ఇప్పుడు 100 దగ్గర టెంప్ నేము మనం కొట్టేసాం, స్ట్రైక్అవుట్ చేసాం. ఇప్పుడు న్యూ నోడ్కి టెంప్ అనే నేమ్ ఇచ్చాం. ఓకే, 200 నోడ్ ఇప్పుడు టెంప్లో ఎంత ఉంది, 200 స్టోర్ అయి ఉంది. కాబట్టి 200 నోడ్కే టెంప్ అని ఇచ్చాం నేమ్. నెక్స్ట్ లైన్ ఏముంది, టెంప్ యారో డేటా ఈక్వల్ టు ఐ అంటే ఐ వాల్యూ 20. ఓకే, టెంప్ యారో డేటా అంటే డేటా పార్ట్లో ఎంత వేయాలి, ఇన్సెట్ 20. ఓకే, 20 ఇన్సర్ట్ చేసాం. నెక్స్ట్ మళ్ళీ మనకి టెంప్ యారో లెఫ్ట్ అంటే 200 యారో లెఫ్ట్ ఈక్వల్ టు క్రియేట్. మళ్ళీ 20కి లెఫ్ట్ చైల్డ్ ఏమన్నా కావాలా, మళ్ళీ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఓకే, ఈసారి మనం ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఓకే 200 అంటే ఇక్కడ నుంచి వెళ్తుంది. 200 యారో లెఫ్ట్ ఈక్వల్ టు క్రియేట్. ఓకే, నెక్స్ట్ 200 లెఫ్ట్ అయిపోయాక 200 యారో రైట్ ఈక్వల్ టు క్రియేట్. రిటర్న్ టెంప్ రిటర్న్ 200. ఇవి రాసుకుందాం. ఫస్ట్ టిక్ పెట్టింది కాల్ చేస్తున్నట్టు. ఓకే, ఇక్కడైతే రిటర్న్ 100 అవ్వాలి. ఒక్కొక్కటి 3 లైన్స్ సెట్ కింద రాసుకుంటున్నాం. ఓకే, మనకి ఇప్పుడు ఈ టెంప్ యారో లెఫ్ట్ ప్రోగ్రామ్లో కోడింగ్లో చూడండి, టెంప్ యారో లెఫ్ట్ ఈక్వల్ టు క్రియేట్ అంటే టెంప్ అంటే 200 యారో లెఫ్ట్ కాల్ అవుతుంది. లెఫ్ట్ కంప్లీట్గా క్లోజ్ అయ్యాక మళ్ళీ 200 యారో రైట్ క్రియేట్ కాల్ అవ్వాలి కదా. కాబట్టి ముందుగానే మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదని ముందుగానే ఇక్కడ రాసి పెట్టుకున్నాను. చూడండి, మీకు రాసి చూపిస్తున్నాను. నెక్స్ట్ రిటర్న్ అది కూడా కంప్లీట్ చేసుకున్నాక రిటర్న్ టెంప్ అంటే 200ని రిటర్న్ చేయాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు 200 యారో లెఫ్ట్ ఈక్వల్ టు కరెంట్ కాల్ చేస్తున్నాం. అంటే కరెంట్ అంటే కాదు, క్రియేట్ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. ఓకే, ఫంక్షన్ కాల్ చేసినప్పుడు మళ్ళీ ఇదే ఫంక్షన్ కాల్ అవుతుంది కదా. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మళ్ళీ క్రియేట్ మెథడే కాల్ చేసాం కదా. 200 యారో లెఫ్ట్ ఈక్వల్ టు క్రియేట్ అన్నాం. ఇక్కడ సి అని రాసుకున్నాం కదా మనం పైన.
నేను టిక్ మార్క్ పెట్టాను, అబ్జర్వ్ చేయండి. 200 యారో లెఫ్ట్ ఈక్వల్ టు సి. ఓకే, అది అంటే సి అంటే క్రియేట్ మెథడ్, కంప్లీట్గా రాయట్లేదు. ఇప్పుడు మళ్ళీ క్రియేట్ మెథడ్ స్టార్ట్ అవుతుంది. డెఫినేషన్ దగ్గరకు వచ్చాయి. ఇంట అయినా డిక్లేర్ చేసాం, స్ట్రక్చర్ పాయింటర్ వేరియబుల్ టెంప్ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఎంటర్ డేటా ఆర్ ఎంటర్ -1 ఫర్ నో డేటా అని డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఎంటర్ డేటా మనం -1 ఇద్దాం. ఇంకా లెఫ్ట్ చైల్డ్ ఏమీ వద్దు అనుకుంటున్నాం కాబట్టి -1 ఇద్దాం. ఓకే, -1 ఇద్దాం. నెక్స్ట్ ఇఫ్ కండిషన్ చెక్ చేయాలి. -1 ఈక్వల్ టు -1 కండిషన్ ట్రూయే కదా, కాబట్టి రిటర్న్ ఏమవ్వాలి, నల్. ఓకే, అంటే ఇక్కడ 200 యారో లెఫ్ట్ ఈక్వల్ టు నల్ వచ్చింది. అంటే నల్ 200 నోడ్ దగ్గర మనకి ఫంక్షన్ టిక్ మార్క్ పెట్టాం పైన రైట్ సైడ్ కార్నర్లో చూడండి. అది రిటర్న్ ఏం చేసుకుంది, 200 యారో లెఫ్ట్ ఈక్వల్ టు మనకి నల్ రిటర్న్ చేసింది కదా. ఆ ఫంక్షన్ ప్లేస్లో మనకి నల్ వచ్చింది. అంటే సి బదులు నల్ క్రియేట్ మెథడ్ కాల్ ఏం రిటర్న్ చేసింది, నల్. 200 యారో లెఫ్ట్ నల్ వచ్చింది కదా. ఇక్కడ డయాగ్రామ్లో చూడండి, నల్ అంటే ఇంటూ మార్క్తో రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. 200 యారో లెఫ్ట్ అంటే ఇదే కదా, ఇంటూ మార్క్ ఇచ్చాం. ఓకే, ఇప్పుడు 200 యారో రైట్ ఈక్వల్ టు క్రియేట్ ఫంక్షన్ మళ్ళీ కాల్ చేస్తున్నాం. ఓకే, టిక్ మార్క్ పెడుతున్నాం. కాల్ చేసినప్పుడు మళ్ళీ ఇదే ఫంక్షన్లోకి వస్తుంది కదా. ఓకే, మళ్ళీ ఇదే ఫంక్షన్, మళ్ళీ ఈ ఫంక్షన్లో ఉంటే ఇదే ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అవుతుంది కదా. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మళ్ళీ ఇదే క్రియేట్ మెథడ్. ఇప్పుడు 200 యారో రైట్ ఈక్వల్ టు క్రియేట్ అని కాల్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఇంట ఐ అని డిక్లేర్ చేసాం. స్ట్రక్చర్ నోడ్ అంటే ఎన్ అని రాసుకున్నాం కదా. పాయింటర్ వేరియబుల్ టెంప్ తీసుకున్నాం. ఎంటర్ డేటా అంటే -1. రైట్ చైల్డ్ కూడా వద్దు అనుకుని మనకి ఇవ్వాలనుకోవట్లేదు కాబట్టి -1 ఇచ్చాం. -1 ఈక్వల్ టు -1 కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా రిటర్న్ చేస్తుంది నల్. అంటే 200 యారో రైట్లో మనకి ఏం స్టోర్ అవుతుంది, నల్ స్టోర్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి నల్ స్టోర్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ కూడా డయాగ్రమెటికల్గా చూడండి, కిందన 200 యారో రైట్లో మనం నల్ అని రాయొచ్చు, లేదంటే ఇంటూ మార్క్ తోటి రిప్రజెంట్ చేయొచ్చు. ఇంటూ మార్క్ తోటి రాసాం అంటే ఫంక్షన్లో మనం రిటర్న్ చేసింది ఏంటి, ఫంక్షన్ కాల్ చేసినప్పుడు నల్ చేసింది కాబట్టి నల్ వాల్యూ స్టోర్ అయింది. ఓకే, ఇప్పుడు పైన రైట్ సైడ్ చూడండి, 200 యారో లెఫ్ట్ కంప్లీట్గా అయిపోయింది, 200 యారో రైట్ కంప్లీట్గా క్లోజ్ అయింది. నెక్స్ట్ లైన్ ఏముంది, రిటర్న్ 200. అసలు ఈ 200 యారో లెఫ్ట్ అనేది మనకి ఎక్కడి నుంచి కాల్ అయింది, ఇక్కడ ఫస్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రాసాను చూడండి. 100 యారో లెఫ్ట్ దగ్గర మనకి ఎంత రిటర్న్ చేసింది, 200 రిటర్న్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ సి బదులు 200 ఓకే స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ ఫస్ట్ 100 యారో లెఫ్ట్ ప్లేస్లో డయాగ్రామ్లో చూడండి, నేను 200 ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేయగానే మనకి ఏమొస్తుంది, లింక్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ లైన్ ఏముంది, క్రియేట్ ఫస్ట్ కొంటే కాల్ చేసినప్పుడు కదా, ఫస్ట్ మనం 100 యారో లెఫ్ట్ ఈక్వల్ టు క్రియేట్ మెథడ్ అనగానే క్రియేట్ ఫంక్షన్ అనగానే 200 రిటర్న్ అయింది. ఇప్పుడు 100 యారో రైట్ ఈక్వల్ టు క్రియేట్ ఫంక్షన్ కాల్ చేస్తున్నాను, టిక్ పెడుతున్నాను. ఓకే, కాల్ చేసినప్పుడు మళ్ళీ ఇదే ఫంక్షన్ కాల్ అవుతుంది కదా, ఏం రిటర్న్ చేస్తుందో అది రైట్ సైడ్ స్టోర్ అవ్వాలి. ఓకే, ఫస్ట్ చూడండి, మళ్ళీ ఇదే ఫంక్షన్లోకి వెళ్తుంది. ఇదే ఫంక్షన్లోకి వెళ్ళి ఇంట ఐ అని డిక్లేర్ చేసుకున్నాం, పాయింటర్ వేరియబుల్ టెంప్ తీసుకున్నాం. ఎంటర్ డేటా అంటే ఈసారి 30 ఇద్దాం. ఓకే, 30. ఇప్పుడు 30 ఈక్వల్ టు -1 కండిషన్ ఫాల్స్, ఎల్ స్పాట్కి వస్తుంది. ఎల్ స్పాట్లో టెంప్ అనే న్యూ నోడ్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనం క్రియేట్ చేస్తున్నాం, డయాగ్రామ్ డ్రా చేస్తున్నాం. ఓకే, టెంప్ అనే న్యూ నోడ్ క్రియేట్ అవుతుంది కదా, సమ్ అడ్రస్ స్టోర్ అవుతుంది. న్యూ టెంప్కి సమ్ మెమొరీ అలకేట్ అవుతుంది కదా, అలకేట్ అవ్వగానే ఈ విధంగా నోడ్ క్రియేట్ అవుతుంది. టెంప్కి 300 అలకేట్ అయింది కాబట్టి 200 దగ్గర టెంప్ అనేది
ఇంకా మనం నేమ్ ఉండకూడదు. 300 నోడ్కి టెంప్ అనే నేమ్ ఇచ్చుకోవాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ లైన్ ఏముంది, టెంప్ యారో డేటా ఈక్వల్ టు ఐ వాల్యూ 30. ఓకే, 30 కాబట్టి టెంప్ యారో డేటా పార్ట్లో 30 అసైన్ చేసాం. నెక్స్ట్ టెంప్ యారో లెఫ్ట్ ఈక్వల్ టు క్రియేట్ అంటే ఇప్పుడు మళ్ళీ టెంప్ అంటే ఎంత, ఇప్పుడు మనకి ఓకే టెంప్ అంటే 300 యారో లెఫ్ట్ ఈక్వల్ టు క్రియేట్. తర్వాత మనకి ఏం కాల్ అవుతుంది, 300 కోడింగ్లో చూడండి, 300 యారో లెఫ్ట్ తర్వాత రైట్ కాల్ అవుతుంది క్రియేట్. తర్వాత రిటర్న్ 300 అవుతుంది. ఓకే, ఫస్ట్ ఇది మనకి అవుతుంది. 300 యారో లెఫ్ట్ కాల్ అవుతుంది లెఫ్ట్ ఈక్వల్ టు క్రియేట్ ఫంక్షన్ మళ్ళీ కాల్ అవుతుంది. ఓకే, ఇక్కడ టిక్ పెట్టాను, అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇదే మెథడ్ ఫంక్షన్ కాల్ అవుతుందని చెప్పాం కదా. ఇంటి ఐని డిక్లేర్ చేసుకున్నాం, మళ్ళీ పాయింటర్ వేరియబుల్ డిక్లేర్ చేసాం. ఎంటర్ డేటా అంటే ఈసారి ఎంత ఇద్దాం, మనకి 300 నోడ్కి లెఫ్ట్ చైల్డ్ ఏమీ వద్దనుకుంటున్నాం కాబట్టి -1 ఇద్దాం. ఓకే, -1 ఈక్వల్ టు -1 కండిషన్ ట్రూ అయింది కాబట్టి రిటర్న్ ఏం చేస్తుంది, నల్. అంటే ఈ 300 యారో లెఫ్ట్ ఈక్వల్ టు క్రియేట్ అని కాల్ చేసాం కదా, ఆ క్రియేట్ ఫంక్షన్ ఏమి రిటర్న్ చేస్తుంది, నల్ అని రిటర్న్ చేస్తుంది. నల్. ఓకే, నల్ అని రిటర్న్ చేసింది అంటే 300 యారో లెఫ్ట్ ఈక్వల్ టు నల్ అయింది. నల్ కాబట్టి ఈ డయాగ్రామ్లో 300 యారో లెఫ్ట్ నల్ అని రాసుకోవచ్చు, లేదంటే ఇంటూ మార్క్ అయినా చేసాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ లైన్ ఏముంది, కోడింగ్ సైడ్ని రాసుకున్నాం కదా. 300 యారో లెఫ్ట్ ఈక్వల్ టు నల్ తర్వాత 300 యారో రైట్ ఈక్వల్ టు క్రియేట్ ఫంక్షన్ మళ్ళీ కాల్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఈ ఫంక్షన్ కాల్ అవ్వాలి. ఫంక్షన్ కాల్ అయినప్పుడు మళ్ళీ క్రియేట్ ఫంక్షనే కాల్ అవుతుంది కదా. 300 యారో రైట్ ఈక్వల్ టు క్రియేట్ ఫంక్షన్ కాల్ చేసాం అంటే క్రియేట్ ఫంక్షన్ కాల్ చేయగా వచ్చిన రిటర్న్ వాల్యూ 300 యారో రైట్లో స్టోర్ అవ్వాలి. ఇప్పుడు క్రియేట్ ఫంక్షన్ మళ్ళీ కాల్ అవ్వాలి, మళ్ళీ క్రియేట్ ఫంక్షన్కి వెళ్తుంది. కదా. ఇప్పుడు ఇంట్ ఐని డిక్లేర్ చేసాం, టెంప్ పాయింటర్ వేరియబుల్ని డిక్లేర్ చేసాం. ఎంటర్ డేటా అంటే ఇంకా 300 నోడ్కి రైట్ కూడా మనకి ఏమీ అవసరం లేదనుకుంటున్నాం కాబట్టి మనం -1 ఇద్దాం. ఓకే, -1 ఈక్వల్ టు -1. ఓకే, -1 ఈక్వల్ టు -1 ట్రూ అయింది కదా. ట్రూ అయింది కాబట్టి రిటర్న్ ఏం చేస్తుంది, నల్. అంటే ఇక్కడ కూడా చూడండి, సైడ్ని 300 యారో రైట్ అని రాసాం కదా, అక్కడ క్రియేట్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు మనకి ఎంత రిటర్న్ అవుతుంది, ఇప్పుడు నల్ కదా, కాబట్టి ఇక్కడ కూడా నల్ అనేది స్టోర్ అవుతుంది. ఓకే, అంటే ఇంటూ మార్క్ తోటి రిప్రజెంటేషన్ ఇచ్చాం డయాగ్రామ్లో. 300 యారో రైట్ ఈక్వల్ టు క్రియేట్ ఫంక్షన్ అంటే నల్ వచ్చింది కదా, కాబట్టి నల్. ఓకే, ఇప్పుడు రిటర్న్ ఏం చేస్తుంది, 300. అసలు ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, యారో మార్క్ చూడండి ఎక్కడి నుంచి వచ్చింది, 100 యారో రైట్ ఈక్వల్ టు క్రియేట్ ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఇక్కడికి వచ్చింది. ఓకే, అంటే రిటర్న్ ఏం చేస్తున్నట్టు, అక్కడ క్రియేట్ ఫంక్షన్ పైన 300 రిటర్న్ అవుతుంది. ఓకే, అంటే 100 యారో రైట్ ఈక్వల్ టు 300 వచ్చింది కదా. 100 నోడ్కి రైట్ సైడ్ 300 అసైన్ చేసాం. ఎప్పుడైతే 300 ఎంటర్ చేసామో 300 నోడ్కి కనెక్షన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ రిటర్న్ 100. నెక్స్ట్ లైన్ ఏముంది, రిటర్న్ 100. అసలు ఇది ఫస్ట్ క్రియేట్ ఫంక్షన్ ఎక్కడి నుంచి కాల్ చేసాం, మెయిన్ ఫంక్షన్ నుంచి కాల్ చేసాం కాబట్టి ఈ మెయిన్ ఫంక్షన్కి ఎంత రిటర్న్ చేయాలి, 100 రిటర్న్ చేయాలి. ఓకే, ఇక్కడ నుంచి మనకి మెయిన్ ఫంక్షన్కి వెళ్తుంది, 100 రిటర్న్ చేస్తుంది. ఇక్కడ చూడండి, మెయిన్ ఫంక్షన్ దగ్గర
మనకి ఇక్కడ 100 వస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, రూట్ ఈక్వల్ టు క్రియేట్ కాల్ చేసినప్పుడు మనకి రిటర్న్ ఎంత చేస్తుంది? 100 రిటర్న్ చేస్తుంది. అంటే రూట్లో మనకి ఎంత స్టోర్ అయింది? 100 స్టోర్ అయింది. అంటే 100 అనే అడ్రస్ ఏ నోడ్కి అయితే ఉందో ఆ నోడ్కి రూట్ అనే నేమ్ వస్తుంది. ఓకే, మనకి రూల్ ప్రకారం స్టార్టింగ్ నోడ్కే రూట్ అని నేమ్ ఉండాలి. ఇక్కడ మనకు వచ్చింది కూడా స్టార్టింగ్ నోడ్కే వచ్చింది, అబ్జర్వ్ చేయండి. ఓకే, మనం 3 నోడ్సే తీసుకున్నాం ఇక్కడ. ఇంకా మళ్ళీ 200 నోడ్కి లెఫ్ట్ రైట్ కూడా తీసుకోవచ్చు. మనకి ఇటరేషన్స్ ఎక్కువ అవుతాయి, రికర్షన్ ఫంక్షన్స్ కాలింగ్స్ ఎక్కువ అవుతాయి. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయండి అది. ఓకే, మీరు ఈజీగా అర్థం కావడం కోసం 3 నోడ్స్ ఉపయోగించి మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ క్రియేట్ మెథడ్ కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది కదా, రూట్లో స్టోర్ అయింది. ఈ లైన్ కంప్లీట్గా క్లోజ్ అయింది, కంప్లీట్ అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ లైన్ ఏంటి? మెయిన్ ఫంక్షన్లో టోటల్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ రూట్. సైజ్ ఆఫ్ రూట్ అంటే రూట్ వాల్యూ ఎంత? 100. సైజ్ ఆఫ్ 100. సైజ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. మనం పారామీటర్ కింద దేన్ని సెండ్ చేస్తున్నాం? అడ్రస్ని సెండ్ చేస్తున్నాం, 100ని సెండ్ చేస్తున్నాం, రూట్ని. ఓకే, రూట్ యొక్క అడ్రస్ని సెండ్ చేస్తున్నాం. ఇప్పుడు సైజ్ అనే ఫంక్షన్ ఎక్కడైందో అక్కడ డెఫినిషన్ దగ్గరికి వెళ్తుంది, ఫంక్షన్ డెఫినిషన్ దగ్గరికి మూవ్ అవుతుంది కంట్రోల్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సైజ్ అనే ఫంక్షను ఎంత రిసీవ్ చేసుకుంటుంది? మనకి 100 కదా, ఈ నోడ్ ఏంటి? 100ని రిసీవ్ చేసుకుంటుంది. ఏం స్టోర్ మనం 100ని పంపించాం కాబట్టి రూట్ని పంపించాం, రూట్ని టీ స్టోర్ చేసుకుంటుంది. ఓకే, మనకి 100 ఇక్కడ నాట్ ఈక్వల్ టు నల్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఓకే, టీ నాట్ ఈక్వల్ టు నల్ అంటే 100 నాట్ ఈక్వల్ టు నల్. ఓకే, ఇక్కడ ఈ విధంగా కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఈ లాజిక్ని అనదర్ పేజ్లో మనం ఇవ్వడం జరిగింది, అబ్జర్వ్ చేయండి. రన్ చేసినట్టుగా చూపిస్తాను, చూడండి. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మనం యాక్చువల్ లాజిక్ అయితే లాస్ట్లో ఉంది, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సైజ్ ఫంక్షన్ డెఫినిషన్ ఇది ప్రీవియస్ పేజ్లో చూసింది. ఇక్కడ కింద చూడండి, ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ కోడింగ్, ఒరిజినల్ కోడింగ్ ఇక్కడ రాసుకున్నాం. ఇక్కడ 100 కదా పంపించుకున్నాం మనం. 100 అనేది వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనేది స్టార్టింగ్ పైన చూడండి, కోడింగ్ సైజ్ ఆఫ్ 100 అని తీసుకున్నాం. ఓకే, సైజ్ ఆఫ్ 100 నాట్ ఈక్వల్ టు నల్. కండిషన్ ట్రూ కదా, కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి ఏమి రిటర్న్ అవ్వాలి? 1 ప్లస్ సైజ్ ఆఫ్ లెఫ్ట్ 100 డాట్ లెఫ్ట్, 100 యారో లెఫ్ట్. 100 యారో లెఫ్ట్ అంటే 100 నోడ్కి లెఫ్ట్ ఏం స్టోర్ అయ్యి ఉంది? 200. అంటే సైజ్ ఆఫ్ 200 ఇక్కడ కాల్ అవ్వాలి, సైజ్ ఆఫ్ 200 కాల్ అవ్వాలి. ఇక్కడ సైజ్ ఆఫ్ 100 యారో లెఫ్ట్ అంటే 200. 100 యారో లెఫ్ట్ నోడ్ 100 చూడండి డయాగ్రామ్లో, ఫస్ట్ నోడే కదా అడ్రస్, ఫస్ట్ నోడ్ అడ్రస్ 100. 100లో లెఫ్ట్ ఎంత స్టోర్ అయ్యి ఉంది? 100 యారో లెఫ్ట్ అంటే లెఫ్ట్లో ఎంత స్టోర్ అయ్యి ఉంది? 200. ఆ 200 ఇక్కడ పైన నేను నోట్ చేశాను. అంటే సైజ్ ఆఫ్ 200 మళ్ళీ కాల్ చేస్తున్నాం ఫంక్షన్ని. ఒక ఫంక్షన్లో ఉంటూ అదే ఫంక్షన్ మళ్ళీ కాల్ చేస్తున్నాం, అంటే సైజ్ ఆఫ్ 200కి వెళ్తుంది. ఓకే, ఇక్కడ సైజ్ ఆఫ్ 200 దగ్గరికి వెళ్ళాక మళ్ళీ ఏంటి? 200 నాట్ ఈక్వల్ టు నల్. కండిషన్ ట్రూయే కదా, ట్రూ అయింది కాబట్టి రిటర్న్ మనం ఏం రిటర్న్ అవ్వాలి? 1 ప్లస్ సైజ్ ఆఫ్ 200 యారో లెఫ్ట్ అంటే ఎంత ఉంది? 200 నోడ్కి లెఫ్ట్ నల్ ఉంది, అంటే ఎన్ ఉంది. నల్ అంటే నల్ అయితే కనుక నల్
మళ్ళీ ఇప్పుడు ఒరిజినల్ కోడింగ్ దగ్గర ఒరిజినల్ డెఫినిషన్ దగ్గరికి వస్తే మనకి నల్. ఓకే, ఇక్కడ నేను అబ్జర్వ్ చేయండి, సైజ్ ఆఫ్ ఎన్ అని పెడుతున్నాను, ఎన్యుఎల్ఎల్ నల్. సైజ్ ఆఫ్ నల్ అని తీసుకున్నాం. నల్ టీ అంటే ఇక్కడ టీ నల్ని రిసీవ్ చేసుకుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఓకే, లెఫ్ట్ సైడ్ లాస్ట్లో చూడండి, కింద బాటమ్ సైడ్ మనం ఒరిజినల్ కోడింగ్ ఉంది కదా, అక్కడ నేను రన్ చేస్తున్నాను నల్ వచ్చినప్పుడు. ఓకే, ఇప్పుడు 200 యారో లెఫ్ట్ అంటే నల్ కదా, నల్ సైజ్ ఆఫ్ నల్ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఓకే, సైజ్ ఆఫ్ నల్ ఫంక్షన్ అంటే నల్ని పంపిస్తూ ఫంక్షన్ కాల్ చేసాం. ఇప్పుడు టీ నాట్ ఈక్వల్ టు నల్. టీ అనేది నల్లే కదా, నాట్ ఈక్వల్ టు నల్ కాదు కదా, కాబట్టి ఎల్స్ పార్ట్కి వచ్చి 0 రిటర్న్ చేస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 0 రిటర్న్ చేస్తుంది. అంటే మనకి ఇక్కడ ప్లేస్లో 0 వచ్చింది. ఈ ఫంక్షను ఈ సైజ్ ఆఫ్ నల్ ప్లేస్లో 0 రీప్లేస్ సబ్స్టిట్యూట్ అయింది. ఓకే, ప్లస్ సైజ్ ఆఫ్ 200 యారో రైట్. మళ్ళీ 200 యారో రైట్ అంటే ఎంత, 200 నోడ్కి రైట్ ఏముంది డయాగ్రామ్లో అబ్జర్వ్ చేయండి, నల్ ఉంది. అంటే మళ్ళీ నల్. ఓకే, సైజ్ ఆఫ్ నల్ ఫంక్షన్ మళ్ళీ కాల్ చేసినప్పుడు మళ్ళీ సేమ్ కిందన లెఫ్ట్ సైడ్ కిందన ఉన్న కోడింగే చూడండి. సైజును టీ నల్ని రిసీవ్ చేసుకుంది. నల్ నాట్ ఈక్వల్ టు నల్ కండిషన్ ఫాల్స్ అయింది. కాబట్టి ఎల్స్ పార్ట్కి వచ్చి 0 రిటర్న్ చేస్తుంది. అంటే మనకి ఇక్కడ 200 యారో రైట్ స్పేస్లో నల్ ఉంది కదా, ఆ నల్ పెట్టి ఫంక్షన్ కాల్ చేసినప్పుడు మనకి రిటర్న్ ఎంత అవుతుంది, 0. అబ్జర్వ్ చేయండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇక్కడ సైజ్ ఆఫ్ నల్ వాల్యూని పంపిస్తున్నాం. ఇక్కడ డెఫినేషన్ దగ్గర చూడండి, ఒరిజినల్ కోడింగ్ సైజ్ ఆఫ్ నల్ టీ అనేది నల్ని రిసీవ్ చేసుకుంది. టీ నాట్ ఈక్వల్ టు నల్ అంటే నల్ నాట్ ఈక్వల్ టు నల్ అవుతుంది కదా, కండిషన్ ఫాల్స్ అయితే ఇఫ్ ట్రూ అవ్వలేదు కాబట్టి ఎల్స్ పార్ట్కి వచ్చేసి 0 రిటర్న్ చేస్తుంది. ఇక్కడ 0 అయింది. ఇప్పుడు వీటిని క్యాలిక్యులేట్ చేయండి. 1+ ఇప్పుడు రైట్ సైడ్ టాప్లో చూడండి, రిటర్న్ దగ్గర 1 + 0 + 0 అయింది. ఈక్వల్ టు మనకి ఎంత అవుతుంది, ఫైనల్ రిజల్ట్ 1 అవుతుంది. ఈక్వల్ టు 1 అయింది. అంటే రిటర్న్ 1 రిటర్న్ చేస్తుంది. ఎక్కడికి రిటర్న్ చేస్తుంది, సైజ్ ఆఫ్ 200 ఫంక్షన్ ఎక్కడ కాల్ అయిందో ఆ సైజ్ ఆఫ్ 200 ఫంక్షన్ ఎక్కడ కాల్ అయింది, ఆ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ అవ్వాలి. అంటే ఇక్కడ చూడండి, స్టార్టింగ్ ఈ పేజ్లోనే స్టార్టింగ్ ఫంక్షన్ దగ్గర సైజ్ ఆఫ్ 200 అంటే ఇక్కడ యారో పెట్టాం కదా, యారోకి బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ సైజ్ ఆఫ్ 200 ఇక్కడ మనకి 1 వస్తుంది. ఓకే, 1 వచ్చింది. నెక్స్ట్ ప్లస్ ఇంకేముంది, సైజ్ ఆఫ్ 100 యారో రైట్ ఉంది కదా, ఆ ఫంక్షన్ కాల్ అవ్వాలి. 100 యారో రైట్ ఏముంది, 300 అని రాసుకున్నాం కదా. ఇప్పుడు సైజ్ ఆఫ్ 300కి కాల్ చేయాలి. అంటే ఇక్కడికి వెళ్తుంది ఈ ఫంక్షను. ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది. అబ్జర్వ్ చేయండి క్లియర్గా. సైజ్ ఆఫ్ 300 అంటే 100 యారో రైట్ అంటే మనకి 300 కదా. సైజ్ ఆఫ్ 300 నోడ్ పంపిస్తూ కాల్ చేసినప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 300 నాట్ ఈక్వల్ టు నల్ కండిషన్ ట్రూ. రిటర్న్ 1+ సైజ్ ఆఫ్ 300 యారో లెఫ్ట్. 300 యారో లెఫ్ట్ ఎంత ఉంది, 300 నోడ్కి లెఫ్ట్ ఎంత నల్ ఉంది, నల్. కాబట్టి సైజ్ ఆఫ్ నల్ అంటే మనకి రిటర్న్ 0 చేస్తుందని ఆల్రెడీ అర్థమైంది కదా, కాబట్టి మళ్ళీ కాల్ చేసినా 0 వస్తుంది. ఓకే, సైజ్ ఆఫ్ నల్ అంటే నల్ని తీసుకెళ్తుంది. ఒరిజినల్ కోడింగ్ దగ్గర అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇది ఒరిజినల్ కోడింగ్. ఓకే, ఇక్కడ నల్ నాట్ ఈక్వల్ టు నల్ కండిషన్ ఫాల్స్ కాబట్టి రిటర్న్ 0 వస్తుంది. కాబట్టి 0 డైరెక్ట్గా వేస్తాం. ఇది కూడా సైజ్ ఆఫ్ 300 యారో రైట్ అంటే మనకి నల్లే కదా, 300 యారో రైట్ అంటే నల్లే ఉంది, ఏమీ అడ్రస్ లేదు కదా. కాబట్టి సైజ్ ఆఫ్ నల్ అంటే 0 రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు 1 + 0 + 0 ఎంత, 1 వస్తుంది. అంటే రిటర్న్ ఎంత చేస్తున్నట్టు, 1. ఎక్కడికి చేయాలి రిటర్ను, ఇక్కడ సైజ్ ఆఫ్ 300 ఎక్కడి నుంచి అయితే కాల్ చేసామో అక్కడ రీప్లేస్ అవ్వాలి 1. ఇక్కడ యారో ఎక్కడి నుంచి వచ్చింది, పైన. సైజ్ ఆఫ్ 100 యారో రైట్ అంటే 300 అని రాసుకున్నాం కదా,
ఇక్కడ ఈ ప్లేస్లో మనకి 1 అనేది రీప్లేస్ అవుతుంది. ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ చేయండి. 1 + 1 + 1 ఎంత? 3 = 3. ఇప్పుడు సైజ్ ఆఫ్ 100 ఎక్కడి నుంచి కాల్ అయింది? అసలు స్టార్టింగ్ మనకు మెయిన్ ఫంక్షన్లో కాల్ అయింది. అక్కడ సైజ్ ఆఫ్ 100 అక్కడ నుంచి కాల్ అయింది కాబట్టి అక్కడికి మనకి ఎంత నెంబర్ ఎంత రిటర్న్ చేస్తుంది? 3 అనేది రిటర్న్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి సైజ్ ఆఫ్ 100 అంటే ఎంత వచ్చింది? 3 వచ్చింది. ఓకే, 3 వచ్చింది. టోటల్లో ఎంత స్టోర్ అయినట్టు? ఇప్పుడు 3 స్టోర్ అయినట్టు. ఓకే, టోటల్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ రూట్ అన్నాం కదా. సైజ్ ఆఫ్ రూట్ ఫంక్షన్కి ఎంత రిటర్న్ చేసింది వాల్యూని? ఇంటీజర్ వాల్యూ 3ని రిటర్న్ చేసింది. కాబట్టి నెక్స్ట్ లైన్ ప్రింట్ఎఫ్ ఏమి ఇచ్చాం? టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ ఈక్వల్ టు టోటల్ అంటే ఎంత డిస్ప్లే అవుతుంది? 3 డిస్ప్లే అవుతుంది. మనకి నెంబర్ ఆఫ్ నోట్స్ ఎన్ని ఉన్నాయి? కౌంట్ చేసినా 3 ఉన్నాయి కదా. 10, 20, 30 3 నోట్స్. ఓకే, ఇది 1, ఇది 2, ఇది 3 నోట్స్ సరిపోయినాయి కదా మనకు వచ్చిన రిజల్ట్కి. ఓకే, మనం తీసుకున్న నోట్స్కి ఈక్వల్ అయినాయి కదా. ఇంక ప్రోగ్రామ్ టెర్మినేట్ అవుతుంది. మనం క్రియేట్ చేశాక మీకు ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ అయితే నెంబర్ ఆఫ్ నోట్స్ కౌంట్ చేయడం ఇంతే. మీరు కావాలంటే డిస్ప్లే చేసుకోవాలంటే ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ టెక్నిక్స్ ఉన్నాయి కదా. మనం ఇన్ ఆర్డర్ ఆఫ్ రూట్ అంటే మనకి ప్రీవియస్ చెప్పుకున్నట్టే డిస్ప్లే సేమ్ అదే ప్రాసెస్లో జరుగుతుంది. మీరు ప్రోగ్రాంలో ఉన్న నోట్స్ అన్నిటిని డిస్ప్లే చేయాలనుకుంటే ఇన్ ఆర్డర్ ఆఫ్ రూట్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఫంక్షన్ కాల్ చేస్తే మీరు ఫస్ట్ స్టార్టింగ్లో డిక్లరేషన్ ఇచ్చి ఇక్కడ కాల్ చేసి కోడింగ్ పార్ట్ కూడా రాసుకుంటే నేను మెటీరియల్లో పంపిస్తున్నప్పుడు అలా ఇన్ ఆర్డర్ కూడా యాడ్ చేసి పంపించేస్తాను. జస్ట్ ఆ ఫంక్షన్ ఎక్స్ప్లెనేషన్ అంతా కంప్లీట్ మీకు తెలిసిందే, ఆల్రెడీ ప్రీవియస్ ప్రోగ్రాంలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అది కూడా యాడ్ చేసి పంపిస్తాను. మీకు అది యాడ్ చేసుకునైనా మీరు ప్రోగ్రామ్కి ప్రిపేర్ అవ్వచ్చు. ఇదైతే ల్యాబ్ ప్రోగ్రామ్ అయితే కాదు, మామూలుగా చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ చూడండి, అప్లికేషన్స్ ఆఫ్ బైనరీ ట్రీస్. ద ఫాలోయింగ్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ బైనరీ ట్రీస్. బైనరీ సెర్చ్ ట్రీ used in many search applications that constantly show and hide data such as data. అంటే డేటా అది సెర్చ్ అప్లికేషన్స్, చాలా సెర్చ్ అప్లికేషన్స్ ఉంటాయి. వాటిలో షో చేసే డేటా అంటే చూపించే డేటా అయినా కావచ్చు, హైడ్ చేసే డేటా అప్లికేషన్స్లో అయినా కావచ్చు, సెర్చ్ అప్లికేషన్స్లో అయినా సరే ఉపయోగించడం జరుగుతుంది. అంటే డేటా అనేది షో చేసినా హైడ్ చేసినా సెర్చ్ అప్లికేషన్స్లో ఉపయోగించబడుతుంది. ఓకే, బైనరీ స్పేస్ పార్టిషన్ used in almost any 3D video game to determine which objects need to be rendered. ఏ 3D వీడియో గేమ్లో అయినా సరే ఓకే, వాటికి కావలసిన ఆబ్జెక్ట్స్, అవసరమైన ఆబ్జెక్ట్స్ ఏంటో తెలుసుకోవడానికి ఉపయోగించడం జరుగుతుంది. బైనరీ ట్రేస్ used in almost every high bandwidth router to store router tables. ఓకే, మనకి ప్రతి హై బ్యాండ్విడ్త్ రూటర్లో రూటర్ టేబుల్స్ని స్టోర్ చేసుకోవడానికి ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, ఉపయోగిస్తారు వీటిని. సింటాక్స్ ట్రీ constructed by compilers and calculators to parse ఎక్స్ప్రెషన్స్ని మనం కంపైలర్స్ ద్వారా కావచ్చు, లేదంటే క్యాలిక్యులేటర్స్ ద్వారా కావచ్చు కన్స్ట్రక్ట్ చేయడానికి, అంటే రీడ్ చేయొచ్చు. దానికి కన్స్ట్రక్ట్ చేయడానికి మనకి దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, ఎక్స్ప్రెషన్స్ని.
కంపైలర్స్లో కావచ్చు, క్యాలిక్యులేటర్స్లో కావచ్చు కన్స్ట్రక్ట్ చేయడానికి మనకి దీన్ని సింటాక్స్ ట్రీని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ హ్యాష్ ట్రీస్. నెక్స్ట్ వన్ ఏంటి? హ్యాష్ ట్రీస్ యూజ్డ్ ఇన్ P2P programs and special image signatures that require a hash to be validated, but the entire file is not available. P2P programs లో మరియు స్పెషల్ ఇమేజ్ సిగ్నేచర్స్లో వీటిని ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, వీటికి హ్యాష్ అంటే వ్యాలిడేట్ అయి ఉండాలి. ఓకే, హ్యాష్ అనేది వ్యాలిడేట్ అవ్వాల్సిన అవసరం ఉంది, కానీ ఎంటైర్ ఫైల్ అనేది మనకి అవైలబుల్గా ఉండదు. ఓకే, నెక్స్ట్ హీప్స్ యూజ్డ్ టు ఇంప్లిమెంట్ ఎఫిషియంట్ ప్రయారిటీ క్యూస్ అండ్ ఆల్సో యూజ్డ్ ఇన్ హీప్ సార్ట్. ఓకే, వీటిని ఎఫిషియంట్ ప్రయారిటీ క్యూస్ని ఇంప్లిమెంట్ చేయడానికి మరియు హీప్ సార్ట్ని మనం పెర్ఫామ్ చేయడానికి హీప్స్ని ఉపయోగించుకుంటాం. ట్రిప్ ర్యాండమైజ్డ్. నెక్స్ట్ ట్రిప్ అంటే ర్యాండమైజ్డ్ డేటా స్ట్రక్చర్ ఫర్ వైర్లెస్ నెట్వర్క్స్ అండ్ మెమోరీ అలొకేషన్. ఓకే, వైర్లెస్ నెట్వర్క్స్ మరియు మెమోరీ అలొకేషన్ కోసం ర్యాండమైజ్డ్ డేటా స్ట్రక్చర్ని ఉపయోగించుకుంటాం. ఓకే, ఇది ర్యాండమైజ్డ్ డేటా స్ట్రక్చర్ కింద ఉపయోగించుకుంటాం. ఓకే, నెక్స్ట్ T-tree. Although most databases use a form of B-tree to store data on the drive. అంటే డ్రైవ్లో డేటాని స్టోర్ చేయడానికి మ్యాక్సిమం చాలా డేటాబేసెస్ B-tree ఫామ్ని ఉపయోగించుకుంటాయి. అయినప్పటికీ డేటాబేసెస్ దట్ స్టోర్ ఆల్ డేటా ఆఫెన్ యూజ్ T-trees. ఓకే, మొత్తం డేటాని స్టోర్ చేయడానికి డేటాబేసెస్ మనకి రెగ్యులర్గా ఏమి ఉపయోగించేసుకుంటాయి? T-treesని ఉపయోగించేసుకుంటాయి. ఓకే, నెక్స్ట్ హఫ్మ్యాన్ కోడింగ్ ట్రీ యూజ్డ్ ఇన్ కంప్రెషన్ అల్గారిథమ్స్. ఓకే, అంటే మనం కంప్రెస్ చేయొచ్చు, డిఫరెంట్ ఫైల్ ఫార్మాట్స్లోకి కంప్రెస్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ JPEG. ఓకే, ఇవన్నీ ఎగ్జాంపుల్స్. జస్ట్ ఫైల్ని కంప్రెస్ చేస్తాం, డిఫరెంట్ ఫైల్ ఫార్మాట్స్లోకి కంపైల్ చేయబడుతుంది. ఓకే, ఇవన్నీ ఏంటి? బైనరీ ట్రీ అప్లికేషన్స్. ఓకే.